Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe the channel. Today we are going to learn about the usage of had in sentences. Look at the sentences here. ఈ సెంటెన్సెస్ ని ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఒకప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఒకప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ నో మనీ వన్స్. ఐ హ్యాడ్ నో మనీ వన్స్. నెక్స్ట్ వన్, ఆమెకు కొన్ని సమస్యలు ఉండేవి. ఆమెకు కొన్ని సమస్యలు ఉండేవి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే షీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. షీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్, నేను నిన్న విజయవాడ వెళ్ళవలసి వచ్చింది. నేను నిన్న విజయవాడ వెళ్ళవలసి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు గో టు విజయవాడ ఎస్టర్డే. ఐ హ్యాడ్ టు గో టు విజయవాడ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, వర్షం కారణంగా మేము తిరిగి రావలసి వచ్చినది. వర్షం కారణంగా మేము తిరిగి రావలసి వచ్చినది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వీ హ్యాడ్ టు రిటర్న్ డ్యూ టు రైన్. వీ హ్యాడ్ టు రిటర్న్ డ్యూ టు రైన్. నెక్స్ట్ వన్, ఆ రోజుల్లో నాకు అతనితో ఎంతో పరిచయం ఉండేది. ఆ రోజులలో నాకు అతనితో ఎంతో పరిచయం ఉండేది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ మచ్ ఇంటిమసీ విత్ హిమ్ ఇన్ దోస్ డేస్. I had much intimacy with him in those days. Next one, అప్పుడు నీ మీద నీకు నమ్మకం ఉండేది కాదు. అప్పుడు నీ మీద నీకు నమ్మకం ఉండేది కాదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే యూ హ్యాడ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యూ దెన్. యూ హ్యాడ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ యూ దెన్. నెక్స్ట్ వన్, నాకు మంచి ఆలోచన వచ్చింది. నాకు మంచి ఆలోచన వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే I had a good idea. I had a good idea. నెక్స్ట్ వన్, నాకు ఒక పీడకల వచ్చింది. నాకు ఒక పీడకల వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ ఏ నైట్ మేర్. ఐ హ్యాడ్ ఏ నైట్ మేర్. నెక్స్ట్ వన్, అతని నుండి నాకు ఫోన్ వచ్చింది. అతని నుండి నాకు ఫోన్ వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ హిమ్. I had a phone call from him. నెక్స్ట్ వన్, మీరు నాతో చెప్పారనుకుంటాను. మీరు నాతో చెప్పారనుకుంటాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విష్ యూ హ్యాడ్ టోల్డ్ మీ దట్. ఐ విష్ యూ హ్యాడ్ టోల్డ్ మీ దట్. నెక్స్ట్ వన్, మీరు మాతో వచ్చి ఉంటే బాగుండేది. మీరు మాతో వచ్చి ఉంటే బాగుండేది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విష్ యూ హ్యాడ్ కమ్ విత్ అస్. ఐ విష్ యూ హ్యాడ్ కమ్ విత్ అస్. నెక్స్ట్ వన్, నేను ఒంటరిగా ప్రతిదీ చేయాల్సి వచ్చింది. నేను ఒంటరిగా ప్రతిదీ చేయాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్ ఎలోన్. ఐ హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్ ఎలోన్. నెక్స్ట్ వన్, ఆమె ఆదివారం కూడా పని చేయాల్సి వచ్చింది. ఆమె ఆదివారం కూడా పని చేయాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే షీ హ్యాడ్ టు వర్క్ ఈవెన్ ఆన్ సండే. షీ హ్యాడ్ టు వర్క్ ఈవెన్ ఆన్ సండే. నెక్స్ట్ వన్, తనకు కాస్త జలుబుగా ఉందని చెప్పింది. తనకు కాస్త జలుబుగా ఉందని చెప్పింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే షీ సెడ్ షీ హ్యాడ్ ఏ స్లైట్ కోల్డ్. షీ సెడ్ షీ హ్యాడ్ ఏ స్లైట్ కోల్డ్. నెక్స్ట్ వన్, నేను పార్టీలో మంచి సమయాన్ని గడిపాను. నేను పార్టీలో మంచి సమయాన్ని గడిపాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ ఎట్ ద పార్టీ. ఐ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ ఎట్ ద పార్టీ. నెక్స్ట్ వన్, అతను విఫలమయ్యాడని ఎవరూ నాకు చెప్పలేదు. అతను విఫలమయ్యాడని ఎవరూ నాకు చెప్పలేదు. అంటే ఫెయిల్ అయ్యాడని ఎవరూ నాకు చెప్పలేదు అని అర్థం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే నో వన్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ ఫెయిల్డ్. నో వన్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ ఫెయిల్డ్. నెక్స్ట్ వన్, నేను 3 గంటలకు పైగా వేచి ఉండవలసి వచ్చింది. నేను 3 గంటలకు పైగా వేచి ఉండవలసి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు వెయిట్ మోర్ దాన్ 3 hours. ఐ హ్యాడ్ టు వెయిట్ మోర్ దాన్ 3 hours. నెక్స్ట్ వన్, నాకు సమయం లేదు. నాకు సమయం లేదు.
ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ నో టైమ్. ఐ హ్యాడ్ నో టైమ్. నెక్స్ట్ వన్, నేను నా స్నేహితులతో కలిసి భోజనం చేశాను. నేను నా స్నేహితులతో కలిసి భోజనం చేశాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ మై లంచ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. ఐ హ్యాడ్ మై లంచ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, నేను రావలసి వచ్చింది. నేను రావలసి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు కమ్. ఐ హ్యాడ్ టు కమ్. నెక్స్ట్ వన్, నేను తనని అడగవలసి వచ్చింది. నేను తనని అడగవలసి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు ఆస్క్ హిమ్. ఐ హ్యాడ్ టు ఆస్క్ హిమ్. నెక్స్ట్ వన్, నేనక్కడ తినాల్సి వచ్చింది. నేనక్కడ తినాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు ఈట్ దేర్. ఐ హ్యాడ్ టు ఈట్ దేర్. నెక్స్ట్ వన్, నేను నిజం చెప్పాల్సి వచ్చింది. నేను నిజం చెప్పాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు టెల్ ద ట్రూత్. ఐ హ్యాడ్ టు టెల్ ద ట్రూత్. నెక్స్ట్ వన్, తన వల్ల నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. తన వల్ల నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు వెయిట్ బికాజ్ ఆఫ్ హిమ్. ఐ హ్యాడ్ టు వెయిట్ బికాజ్ ఆఫ్ హిమ్. నెక్స్ట్ వన్, నేనప్పుడు తీసుకోవాల్సి వచ్చింది. నేనప్పుడు తీసుకోవాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ దెన్. ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ దెన్. నెక్స్ట్ వన్, నేను మా అమ్మ నుండి నేర్చుకోవాల్సి వచ్చింది. నేను మా అమ్మ నుండి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు లెర్న్ ఫ్రమ్ మై మదర్. ఐ హ్యాడ్ టు లెర్న్ ఫ్రమ్ మై మదర్. నెక్స్ట్ వన్, అప్పుడు నేను చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను చేయాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు డూ దెన్. ఐ హ్యాడ్ టు డూ దెన్. నెక్స్ట్ వన్, నేను తిరిగి రావాల్సి వచ్చింది. నేను తిరిగి రావాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ టు రిటర్న్. ఐ హ్యాడ్ టు రిటర్న్. నెక్స్ట్ వన్, ఆమె దృష్టి పెట్టవలసి వచ్చింది. ఆమె దృష్టి పెట్టవలసి వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే షీ హ్యాడ్ టు ఫోకస్. షీ హ్యాడ్ టు ఫోకస్. నెక్స్ట్ వన్, అతనికి చేదు అనుభవం ఎదురైంది. అతనికి చేదు అనుభవం ఎదురైంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హీ హ్యాడ్ ఏ బిట్టర్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వన్, నిన్న నేను మంచి కాఫీ తాగాను. నిన్న నేను మంచి కాఫీ తాగాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎస్టర్డే ఐ హ్యాడ్ ఏ గుడ్ కాఫీ. ఎస్టర్డే ఐ హ్యాడ్ ఏ గుడ్ కాఫీ. నెక్స్ట్ వన్, నేను అప్పటికే వెళ్ళాను. నేను అప్పటికే వెళ్ళాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యాడ్ ఆల్రెడీ గాన్. I had already gone. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you.